Hi viewers, this is K. Srinivas from Kesari Constructions. ఇది మొన్న బోర్డ్ చెకింగ్ చేసినప్పుడు ఈయన రిపోర్ట్ ఇది మీకు ఈ రిపోర్ట్లో మీకు చూడండి ఏ పాయింట్ బెస్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎంత డెప్త్ వెళ్ళొచ్చు అండ్ లేయర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎన్ని ఇంచెస్ వాటర్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది అనేది, ప్లస్ నెక్స్ట్ ఎంత కేసింగ్ మ్యాక్సిమం పడుతుంది అనేది కూడా మీకు షో చేశారు. అఫ్కోర్స్ ఫస్ట్ పాయింట్ అనేది బెస్ట్ పాయింట్ కాబట్టి దానికే వేయడం జరిగింది. ఫస్ట్ కొంచెం లూజ్ సాయిలే ఉంది కాబట్టి ఆ ఏరియా 75 ఫీట్లోనే వాటర్ అనేది రావడం జరిగింది నాకు. కానీ 100 ఫీట్ 120లో మ్యాక్సిమం లేయర్ వచ్చి మీకు లేయర్ గ్యాప్ వచ్చి మీకు వాటర్ అనేది ఫుల్ వాటర్ రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే మీకు స్టోను అండ్ రెడ్ సాయిల్ ఇట్లా ఈ విధంగా రావడంతో మీకు అది కేసింగ్ అనేది లూజు ఎక్కువ ఆ ఏరియా లూజ్ ఉండేటప్పటికీ కేసింగ్ అనేది మినిమం 150 ఫీట్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. వేసాము. మీకు ఏంటంటే పైపులకి హోల్స్ అనేది ఇంపార్టెంట్ అనేది, ఎందుకు అంటే మీకు పైనుంచి వచ్చే వాటర్ అనేది కిందకి స్టాగ్నేట్ అయ్యి మీకు ఆటోమేటిక్గా మీకు ఎక్కువ వాటర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మీకు డెప్త్ అనేది మేము 500-600 వరకు వెళ్దామనుకున్నాము. కానీ నెక్స్ట్ మళ్ళీ 200-250లో మీకు అవుడే ఇంకొక లేయర్ రావడంతో ఇంకా వాటర్ అనేది ఇంక్రీజ్ అయింది. మీకు అది కనబడుతుంది చూడండి. మీకు అక్కడ వాటర్ అనేది చాలా వరకు చాలా ఫోర్స్ తోటి రావడం జరుగుతుంది. ఇప్పుడు చాలా సఫిషియెంట్ ఉంది. ఇంకా 300 కంటే ఎక్కువ పోవడానికి ఛాన్స్ లేకుండా అన్నట్టు బోరు పర్సన్స్ చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఫోర్స్ వల్ల మీకు రివర్స్ ఫోర్స్ రావడంతో కొట్టలేమనే ఉద్దేశంతో ఇంకా ఆఫ్ చేయాల్సి వచ్చింది. 320 వరకు వెళ్ళాం. దట్ ఈస్ సఫిషియెంట్ వాటర్ కాబట్టి మాకు నో ప్రాబ్లం.